దసరా పండుగ వచ్చిందంటే మనందరికి గుర్తొచ్చేది ముందుగా జమ్మి. జమ్మి తర్వాత అందరికి కూడా గుర్తొచ్చేది పాలపిట్ట. అసలు పాలపిట్ట ఎందుకు చూడాలి, దీని యొక్క ఉద్దేశం ఏంటో మనం ఈ రోజు వీడియో ద్వారా తెలుసుకుందాం. దీని గురించి రామాయణం, మహాభారతంలో దీని యొక్క ప్రస్తావన ఉందండి. ఇక శ్రీరామచంద్ర స్వామి రావణునితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుండగా ముందుగా జమ్మి వృక్షాన్ని అర్చించి బయలుదేరుతుండగా స్వామి వారికి ఎదురుగా పాలపిట్ట వచ్చిందట. అందులోకే ఆ రామచంద్ర స్వామి ఆ రావణ్ణి ఓడించాడని, అందుకే విజయం చేకూరిందని చెబుతారు. అదే కాకుండా ఇక మహాభారత ప్రస్తావన, మహాభారతం ఇక పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసం ముగించుకుని తమ ఆయుధాలని జమ్మి చెట్టుపై పెడతారు కదా, ఆ ఆయుధాలు తీసుకుని వెళ్తూ ఉండగా వారికి పాలపిట్ట సందర్శన జరిగిందట. అందులోకి వారు కూడా కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించారని, అందులోకి మనందరం కూడా ఆ రోజున పాలపిట్ట దర్శించడం ద్వారా అందరూ కూడా విజయం చేకూరుస్తుందని అదొక నమ్మకంగా మారిపోయింది. కనుక అందరూ కూడా పాలపిట్ట దర్శించడం ద్వారా అందరూ కూడా విజయం చేకూరుస్తుందని అదొక నమ్మకంగా మారిపోయింది. కనుక అందరూ కూడా ఆ రోజున తప్పకుండా పాలపిట్ట దర్శనం చేసుకోండి, తప్పకుండా అందరికీ కూడా విజయం చేకూరుస్తుంది.